దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది అంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా అట్టి పరిశుద్ధుడు మనం కలిగి ఉండాలా, అట్టి హోలీనెస్ మనం కలిగి ఉండాలా. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేయొచ్చు దేవదూతుల చేత ఆరాధింపబడుతూ ఉన్నాడు. ఏమని ఆరాధింపబడుతున్నాడు? పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతుల చేత ఆరాధించబడుతూ ఉన్నాడు. కనుక మనము కూడా అట్టి హోలీనెస్ను మనము కలిగి ఉండాలా, అట్టి పరిశుద్ధతను మనము కలిగి ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ ఏంటంటే మీరు సమస్త విధమైన ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. హల్లెలూయా. నువ్వు ఏ ప్రాంతంలో నుంచి ఒక వర్తమానం వింటావనో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండాలా, నీవు హోలీనెస్ను కలిగి ఉండాలా. ఆ హోలీనెస్ అనేది నీ జీవితాన్ని ఒక డిఫరెంట్ లెవెల్లో నిన్ను మారుస్తుంది.